ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 2013 సింపుల్ అయిపోయిన తర్వాత నుంచి 2026 ఈ మధ్య జర్నీ ఎలా ఉంటుంది సార్? జర్నీ కొంచెం పాజెస్ ఉంటాయి, బ్రేక్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. హిట్ వస్తే సక్సెస్, ఇండస్ట్రీ గురించి మీకు తెలిసింది, సక్సెస్ వస్తేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, చాలా ఉంటాయి. మంచి చాలా సూపర్ క్వశ్చన్ అది. ఎప్పుడైతే నేను మొగలి రేకులు వదిలేద్దాం అంటే మొదలరేకులు అయిపోయిన తర్వాత సీరియల్స్ మానేద్దాం అనుకున్నప్పుడు అది చాలా బిగ్ డెసిషన్. సీరియల్స్ మానేస్తే ఏం జరుగుతుంది అంటే నాకు గ్యాప్ వస్తుందని తెలుసు. ఫస్ట్ నేను గ్యాప్కి రెడీగా ఉండాలి. నాకు వెంటనే క్యారెక్టర్స్ వస్తాయా, మంచి అంటే హీరో క్యారెక్టర్స్ వస్తాయా, మా అనుకున్న క్యారెక్టర్స్ వస్తాయా, డౌట్. సో నేను ఆ బ్రేక్ ఎందుకు తీసుకున్నానంటే నేను అసలు గ్యాప్ ఇద్దాం, నేను నా వర్త్ ఏంటి, నేను ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, ఇవన్నీ ఒక ఎన్లో చేసుకొని స్టార్ట్ చేశాను వర్క్. కొత్త ప్రొడక్షన్ నుంచి మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటా. మనం ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వరు, డెఫినెట్గా రాదు. వాళ్ళ క్యారెక్టర్లోనే మనం చేయాలి. అది ఎంతవరకు తీసుకెళ్తే నాకు తెలియదు, తర్వాత ఎంతవరకు వాళ్ళు ప్రమోట్ చేస్తారో నాకు తెలియదు. సో అక్కడ ఒక ఫెయిల్యూర్. తర్వాత ఓకే మనకు నచ్చిన క్యారెక్టర్ వచ్చింది, సిద్ధార్థ లాంటి క్యారెక్టర్. అక్కడ దాన్ని రైట్గా ప్రమోట్ అంటే పోర్ట్రేట్ చేస్తామో లేదో ఒక చిన్న మిస్టేక్. కానీ షాదీ ముబారక్ అది జరగలేదు. మేము అనుకున్నాం ఈసారి మనకి నచ్చిన క్యారెక్టర్ చేద్దాం, కొత్తగా చేద్దాం, వర్కౌట్ అవుతుందని దిల్ రాజు గారి బ్యానర్లో. బట్ అది నేను ల్యాక్ ఆఫ్ ప్రమోషన్ అని స్ట్రాంగ్గా చెప్తాను. కరోనా కూడా ప్రమోషన్ అది అంతా. కానీ బట్ ఇప్పటికీ ఆర్కే నాయుడుకి ఎంత పేరు వచ్చిందో మాధవ్ సునిపెంట క్యారెక్టర్ కూడా అంతే పేరు వచ్చింది. నేను అది షాక్ అయ్యా. మాధవ్ సునిపెంట క్యారెక్టర్ కి ఇంత పేరు వచ్చిందంటే నేను రీచ్ అయినట్టే. సో నెక్స్ట్ లక్కీగా నాకంటే ఎక్కువ నా క్యారెక్టర్స్ పేర్స్ గుర్తున్నాయి, విక్రాంత్ ఐపీఎస్ గుర్తుంటుంది. అది నేను స్ట్రాంగ్ గా చెప్తాను. ఏంటి అంత కాన్ఫిడెంట్? మనము ఇష్టపడే క్యారెక్టర్ చేస్తున్నాం. ఇప్పుడు మాధవ్ సునిపెంట క్యారెక్టర్ ఎలా చేస్తాం, ఇష్టంతో చేస్తాం. ఆ క్యారెక్టర్ పొటెన్షియల్ ఉంటుందని చేస్తాం. దానికి 100 times ఆర్కే నాయుడుకి 100 times విక్రాంత్ ఐపీఎస్ ఉంది.